అదే అందుకని చెప్తున్నాను. అంటే ఇప్పుడు 'కిక్కు చిరంజీవికి' సంబంధించి నేను ఒక సాంగ్ చూశాను. ఇప్పుడు ఆ సాంగ్ చేసినప్పుడు అంత బాగా చేసిన అమ్మాయి ఇప్పుడు మిస్ అవ్వడానికి ఒక రీజన్ చెప్తారా? అయ్యో! ఎలాబొరేట్‌గా చెప్తాను సార్. నాకేం భయము. సో, తనని మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు తను ఇంతకుముందు 2 మూవీస్ చేసింది తెలుగులో. బట్ యెట్ తనకు కావాల్సిన రికగ్నిషన్ ఆ మూవీస్ నుంచి రాలేదు. నేనే మాట్లాడాను స్వయంగా. షీ డజంట్ హావ్ ఎ మేనేజర్. మంచిదనుకున్నాము. నేనే మాట్లాడాను ఫోన్‌లో అంతా. తనకి ఓన్లీ థింగ్ వాస్ నాకు చాలా మంచి రోల్ ఉంది. నాకు ఆపర్చునిటీ కావాలి. అండ్ తను ఇనీషియల్ షెడ్యూల్స్‌లో అంతా కూడా చాలా బావుంది సార్. అది కూడా నాకేం కంప్లెయింట్ లేదు. ఎక్కడైతే ఒక అవుట్‌డోర్ షెడ్యూల్ అయింది, మాకు కావాల్సినంత ఫుటేజ్ వచ్చింది అని తనకి అర్థమైందో, అక్కడి నుంచి అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూనే వచ్చింది. అంటే చిన్న చిన్న డిమాండ్స్‌కి అవి మేము పూర్తి చేయకపోతే నేను రేపు షాట్‌కి రాను అన్న దగ్గర నుంచి లాస్ట్ డే ఇంకా అయిపోయింది. ఇవాళ తను చేసి ఒక చిన్న మోంటాజ్ షాట్ ఉంది. ఇది చెయ్యాలి అనేసరికి నేను క్యారవాన్ దిగనంటే దిగను. నాది పెండింగ్ పేమెంట్. అది కూడా మేము అగ్రిమెంట్ ప్రకారమే ఇచ్చుకుంటూ వచ్చాం పేమెంట్ అంతా. ఎప్పుడు డీలే చేయలేదు. అండ్ ఇందాక చెప్పినట్టు పేమెంట్ ఇబ్బందులు అందరికీ ఎదుర్కొన్నారు. తను ఒక్కరితే కాదు. ఇన్‌ఫ్యాక్ట్ వాళ్ళందరికన్నా తనకి సినిమా అవసరము. ఇట్ ఈస్ హర్ మూవీ. ఇట్ ఈస్ హర్ ఆపర్చునిటీ. అందరూ రెడీ ఉన్నారు. నేను క్యారవాన్ దిగనని కూర్చుంది. బలవంతంగా అడిగిన అమౌంట్ మేము అంత ఇబ్బంది మాకు బడ్జెట్ ఓవర్ షూట్ అయిందండి. అది కూడా ఒప్పుకుంటాను. ఆ లాస్ట్ షెడ్యూల్లో అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇస్తే కానీ దిగనని చెప్పింది. అది కూడా చేయించాము, పంపించేసాము అమ్మాయిని బాంబేకి. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారము తనకి రావాల్సింది 1,04,000 విచ్ ప్రమోషన్స్ అయ్యాక ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అగ్రిమెంట్లో. తనేమంటుంది, నేను వచ్చే ముందే నాకు డబ్బులు కావాలి, లేకపోతే నేను రాను. నేను నిన్ను నమ్మనమ్మా, నువ్వు ఆల్రెడీ నన్ను సతాయించావు, షూటింగ్లోనే సతాయించావు, ఇప్పుడు సతాయించవని ఏంటి నమ్మకము? నేను ఇవ్వలేను, నువ్వు రా, ప్రమోషన్స్ అన్నీ చేసుకో, ప్రీమియర్ షో ఎండ్కి నీ పేమెంట్ అంతా ఇచ్చి నేను పంపించేస్తాను అని చెప్పాను. తను ఎక్స్ట్రా డేస్ కొన్ని అయ్యాయి, దానికి కూడా కావాలి అని డిమాండ్ చేస్తాం, విచ్ ఇస్ నాట్ ఇన్ ది అగ్రిమెంట్. గుడ్ విల్లో మనం ఉంటే నాకు సినిమా బిజినెస్ అయింది అంటే డెఫినెట్గా ఇస్తాను. ఇప్పుడు నేను అది నీకు కమిట్ అయ్యే పొజిషన్లో అది కూడా లేను. నీకు కూడా సినిమా అవసరం, నాకు అవసరము. ఇంత డిస్కషన్ అయ్యి ఈ ఈవెంట్ది కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది తనకి. దిస్ ఇస్ ద లాస్ట్ ఈవెంట్, దీని తర్వాత సినిమాకి సంబంధించి ఏమీ ఉండదు, నువ్వు చాలా మంచి రోల్ చేసి వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండి, తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, చాలా చాలా బాగా చేసేది, అది నేను అసలు డినయే చేయను. బట్ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో, నీకే ఉపయోగము, సినిమా లాస్ట్ ఈవెంట్ అని చెప్పినా కూడా అట్నుంచి మాకేమీ రెస్పాన్స్ రాలేదు. అండ్ నాకు అది కొంచెం నిజంగానే చాలా బాధ అనిపించింది. దట్ ఐ హ్యాడ్ టు అడ్రస్. ఎందుకంటే అడుగుతారు మీరందరూ తను ఎందుకు రాలేదు ఏంటి అని. అండ్ నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఐ థాట్ ఐల్ అడ్రస్ ఇట్ మీ అందరి ముందు బిఫోర్ తన టాపిక్ రాకముందు. అండ్ ఇంకొకటి, ఐఎమ్ నాట్ బ్రీచింగ్ ది అగ్రిమెంట్. తను ఇప్పుడు రాలేదు కాబట్టి తనకి రావాల్సిన 1,04,000 తనకి ఇవ్వదలుచుకోలేదు. అలా అని నేను పాకెట్లో వేసుకుంటున్నాను, మిగుల్చుకుంటున్నాను అని కూడా కాదు. మా సినిమా ఒక హార్ట్కి సంబంధించింది కాబట్టి దెర్ ఇస్ ఎ స్కీమ్ అండి తిరుపతి తిరుమల దేవస్థానంలో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్కి. ఆ అమౌంట్ మొత్తం నేను ఆ ఫండ్కి డొనేట్ చేస్తున్నాను. తనకి మాత్రం నేను ఇవ్వదలుచుకోలేదు. కిరణ్ గారు, ఇప్పుడు అంటే మీడియా సమక్షంలోనే అది చేసేస్తుందండి, ఆ పేమెంట్ కూడా చేసి. సార్ కిరణ్ గారు సార్, అంటే ఇప్పటి వరకు ఈ నెలలో చాలా మంచి కంటెంట్ చూశారు ఆడియన్స్. వర్షమ్మటి బ్లాక్ బస్టర్ సినిమా రీసెంట్గా ఇరుముడి కానీ, విశ్వనాథన్ సన్స్ కానీ, అంటే మంచి కంటెంట్కి అలవాటు పడ్డారు ఆడియన్స్. సో మన కంటెంట్ ఎలా ఉండబోతుంది, అంటే ఎలాంటి కంటెంట్తో మీరు ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు? వీటి మధ్యలో ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది కంటెంట్ గురించి. ఎలా ఉండబోతుంది కంటెంట్? అవన్నీ ఎంత బాగున్నాయో కీకు చిరంజీవి కూడా ఈక్వల్గా బాగుంటుంది సార్. ఈక్వల్గా ఎంతో కొంత బాగుంటుంది కదా, ఈక్వల్గా బాగుంటుంది. 2026లో బెస్ట్ మూవీస్లో కీకు చిరంజీవి కూడా డెఫినెట్గా ఉంటుంది. కంప్లీట్లీ ఇది స్టోరీ విన్నప్పుడు కూడా నేను హీరో అవ్వాలని చేయలేదు, నేను కూడా ఇప్పుడు హీరో అవ్వాలని. దీంట్లో కాన్సెప్టే హీరో. సో ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ. కంటెంట్ ఇది ఆ మూవీస్కి ఎక్కడ 1% కూడా తగ్గకుండా ఉంటుంది మూవీ వైజ్గా. దీప్తి గారు, సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే కొత్త వాళ్ళకు ఇదో మాయా ప్రపంచంలా కనిపిస్తుంది.